మా ఇంట్లో పూజ అని చెప్పాను కదా! ఈరోజైతే మేము త్రినాథ మేళానైతే జరుపుకున్నాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజ ఇది కార్తీక మాసంలో ఆదివారం పూటైతే చేస్తారు. ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసి మనమైతే ఈ పూజ ప్రారంభించాలి. ఫస్ట్ లైన్‌లో అయితే దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత లైన్‌లో అయితే గులకలు పెట్టుకోవాలి. లాస్ట్ లైన్‌లో అయితే గ్లాసుల్లో వాటర్ వేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. నైవేద్యంగా అయితే మనం అటుకులు, అలాగే వడపప్పు ప్రసాదం, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి కొబ్బరికాయ, అరటిపళ్ళనేవి మనం పెట్టుకోవాలి. వ్రతకథ మనం చదువుకున్న తర్వాత వచ్చిన పేరంటాలకైతే పలదనాలు ఇచ్చుకొని, మనం చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ అయితే ఇవ్వాలి. మనం పూజలు చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లంతనా. పూజలు చేసిన రోజు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటాం. అలాగే మనం కూడా స్నానాలు అవి చేసి నీట్‌గా అయితే రెడీ అవుతాం కదా! మా ఇంట్లో ఏ పూజ అయినా సరే హడావిడి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందరూ అయితే వస్తారు మా ఇంటికి. పూజ అవ్వగానే ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోకుండా అందరూ కూర్చొని ఇలా ప్రసాదాలైతే తీసుకున్నారు. చూసారు కదా త్రినాథ మేళా ఎలా జరుపుకున్నామో.